పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సిటీ నాయకులపై హస్తం నేతలు దృష్టి పెట్టారు. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా గ్రేటర్ పరిధిలోని బలమైన నాయకులను కాంగ్రెస్ లోకి లాగుతున్నారు. ఈ తరుణంలోనే కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షి, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సిటీ నాయకులపై హస్తం నేతలు దృష్టి పెట్టారు. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా గ్రేటర్ పరిధిలోని బలమైన నాయకులను కాంగ్రెస్ లోకి లాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, మేయర్ గద్వాల విజయలక్ష్మిని కూడా పార్టీలోకి చేర్చుకునేందుకు మంతనాలు జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఏంటి అప్డేట్స్? ఇంకా ఎవరెవరు హస్తం నేతలకు టచ్ లోకి వెళ్లారు? కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగా పార్టీ బలహీనంగా ఉన్నటువంటి స్థానాల్లో బలం పెంచుకోవాలని సునీల్ కనుగోలు హస్తం నేతలకు సూచించారు. దాంట్లో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ పేరిట పక్క పార్టీల్లో ఉన్నటువంటి కీలకమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంతోపాటు గర్వాపసి అనే పేరుతోని గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని అందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిటీలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలుపొందినటువంటి నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపై ఖచ్చితంగా పడే అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలకు సంబంధించినటువంటి బలమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురానుంది. దాంట్లో భాగంగా కార్పొరేటర్లకు సంబంధించి ఇప్పటికే 13 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. ఈ 1-2 రోజుల్లోనే మరికొంతమంది కార్పొరేటర్స్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. దాదాపు 10 మంది కార్పొరేటర్స్తోనే కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతా ఉంది. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్తో కూడా కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు చేస్తూ ఉంది. వాళ్ళు ఒక 7 నుంచి 8 మందిని కాంగ్రెస్లోకి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్లోకి వస్తున్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ ఉంది. ఆమె గతంలో రేవంత్ రెడ్డిని కలిసినప్పటి నుంచే ఈ ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఈరోజు గద్వాల్ విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మున్షి కలిశారు. ఆమెతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఆమెను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు మున్షి గద్వాల విజయలక్ష్మిని కలిసినట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన కైవసం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ను చూస్తూ ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి జీహెచ్ఎంసీని కూడా అదేవిధంగా కాంగ్రెస్ పరిధిలో కాంగ్రెస్ కోఆప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మున్షి గద్వాల విజయలక్ష్మిని కలిసినట్టు తెలుస్తూ ఉంది. ఇక కేకే పేరు కూడా వినిపిస్తుంది. కేకే లాంటి సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో గతంలో అనేక హోదాల్లో పనిచేశారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుందని హస్తం నేతలు చర్చించుకుంటున్నారు. మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డిని గద్వాల విజయలక్ష్మి కలిసినప్పుడు ఇటు గద్వాల విజయలక్ష్మితో పాటు కేకే కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అనే ఒక ప్రచారం మొన్నటి వరకు జరిగింది. ఈ రోజు అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మున్షి ఒక ఇనిషియేషన్ తీసుకుంది. దీనికి గద్వాల విజయలక్ష్మి ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఆమె కన్విన్స్ అయి కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందా లేదా అనేది ఈ రోజు రేపటి వరకు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అన్నిటినీ కూడా ఇప్పుడు నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వారు చెప్పినట్టు ఈరోజు కేవలం ఏ రాజకీయ పార్టీలు వారికి లొంగలేదో, వారితో అలయన్స్లో రాలేదో, లేకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరలేదో అటువంటి వారిపైనే ఈ కక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయ వ్యవస్థల పైన తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్, న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఏదైతే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే
ఇప్పుడే చెప్పినట్టు ఇది మాకు కొత్త ఏం కాదు. కేసీఆర్ గారు ఈ దేశానికి మతానికి కులానికి అతీతంగా ఒక డిఫరెంట్ నరేటివ్ ఇచ్చాడు, అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి అని. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చకపోవచ్చు, కానీ దేశ ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా తీసుకెళ్తున్న సమయంలో ఈ విధమైన కక్ష సాధింపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మహిళా పైన మీరు నిన్న చూశారు, ప్రధానమంత్రి గారు శక్తి అనే మాట అనగానే ప్రతిపక్షాలపై పడ్డాడు, మహిళలను అగౌరవపరుచుతున్నారనే మాట చెప్పారు. మరి ఈరోజు ఒక బిడ్డను ఈ విధంగా అంటే సన్సెట్ తర్వాత కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయంటే మీరు మాట్లాడేది ఒకవైపు శక్తి మాకు ధైర్యం ఇస్తుందని మహిళా లోకాన్ని గౌరవించే విధంగా చెప్తారు, మరోవైపు వస్తే దానికి భిన్నంగా మీ డిపార్ట్మెంట్స్ వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించాయి. కావున ఇప్పుడే చెప్పినట్టు డెఫినెట్లీ దీన్ని పైన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ పోరాటన జరిగినప్పుడు ఇటువంటి చర్యలే పడ్డారు. అప్పుడు ఆ రోజు పార్టీని బ్రేకప్ చేయడానికి, ఉద్యమాన్ని ఆపటానికి రకరకాల మాటలు చెప్తూ ఇంకా ఎవరు మిగిలేరు దీంట్లో అనే మాటలు చెప్పినా ఇవన్నీ ఎదుర్కొని ఏదైతే గోల్ తెలంగాణ సాధించాలనుకున్నామో ఆ రోజు కేసీఆర్ గారు సాధించారు. ఇప్పుడు ఇదే విధంగా ఈ విధమైన ఈ అట్రాసిటీస్ కానీ వేధింపులు కానీ తప్పనిసరిగా ఎదుర్కొని మళ్ళీ ఒకసారి విల్ కమ్అట్ క్లీన్ అనే విశ్వాసం మాలో ఉంది. న్యాయ వ్యవస్థలో అల్టిమేట్గా న్యాయం జరుగుతుందనే